ఏదైతే 'పుష్ప 2' 'ది రూల్' సినిమా రిలీజ్ అప్పుడు ఏదైతే శ్రీతేజకి ఆ సంఘటన జరిగిందో, ఆ రోజు ఆయన చాలా రోజులు కోమాలో ఉన్నారు. తర్వాత కొంచెం కోమా నుంచి బయటకొచ్చారు. కానీ ఏదైతే ఆ టైంలో కొంచెం ఆ కోమా స్థితికెళ్ళినప్పుడు మెదడు ఏదైతే సంబంధించి కొన్ని నాడులు ఏదైతే సరిగ్గా పనిచేయడం కూడా అయితే ఇప్పుడు కూడా ఆయన డిశ్చార్జ్ చేశారంట. కానీ అది ఇంటికి కాదు, వేరే హాస్పిటల్‌కి అయితే షిఫ్ట్ చేస్తున్నాం. న్యూరాలజీకి సంబంధించి, అంటే ఏదైతే నాడీ వ్యవస్థ ఉంటుందో మెదడుకు సంబంధించి, దానికి సంబంధించి హాస్పిటల్‌కి అయితే షిఫ్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఆయన కళ్ళు తెరిచి చూస్తున్నాడు కానీ మనం మాట్లాడే మాటలు ఆయన మైండ్‌కి అయితే వెళ్ళట్లేదు. అలానే అతను మాట్లాడలేకపోతున్నాడు. అతను కూడా నోరు తెరిచి మాట్లాడలేకపోతున్నాడు. మనం చెప్పే మాటలు ఆయన స్పందించట్లేదు. కాబట్టి కొంచెం ఆ నాడీ వ్యవస్థ అనేది ఇంకా మెరుగైతే పర్లేదు. మరి మెరుగుపడుతుందని అయితే గ్యారంటీ అయితే చెప్పట్లేదు. కానీ ప్రస్తుతానికైతే అక్కడికైతే షిఫ్ట్ చేశారండి. కాకపోతే ఆహారం అయితే నోటి ద్వారా తీసుకోగలుగుతున్నాడు. కాకపోతే వెంటిలేటర్ నుంచి అయితే బయటకు వచ్చారు. ఎందుకంటే వెంటిలేటర్ పైన ఉంటే ఏంటంటే శ్వాస అనేది డైరెక్ట్గా ఇస్తారు. కానీ అతనంతటికి తనంతట తానే శ్వాస తీసుకోగలుగుతున్నాడు. కానీ నాడీ వ్యవస్థ ఏదైతే మైండే కదా, ఇప్పుడు మీతో నేను మాట్లాడగలుగుతున్నాను, ఒక విషయాన్ని గుర్తు చేసుకుని మాట్లాడగలుగుతున్నాను అంటే మన మైండ్ అనేది పనిచేయాల్సి ఉంటుంది కదా, ఆ వ్యవస్థ అనేది అతనికైతే దెబ్బతినింది. ఇప్పటికి కూడా వాళ్ళ ఎవరినైతే గుర్తుపట్టలేకపోతున్నాడు. మనుషులు మాట్లాడే మాటలు కూడా అతను వినికిడంటే అతని మైండ్ దాకా వెళ్ళలేకపోతున్నాయి. ఎందుకంటే చెవులు పని చేసినప్పటికీ మైండ్ పని చేయకపోతే మనం మాట్లాడే మాట రిసీవ్ చేసుకొని మైండ్కి వెళ్ళదు. కాబట్టి ఆ నాడీ వ్యవస్థ అనేది సరి చేయడానికి అయితే న్యూరాలజీకి సంబంధించిన హాస్పిటల్కి అయితే షిఫ్ట్ చేశారు. చూద్దాం, మరి అతను ఇంకా కోలుకొని బయట రావాలని కోరుకుందాం. అంతే, మైండ్ ఒకసారి దెబ్బతిన్న తర్వాత అది కొంచెం రికవర్ అవ్వడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే చాలా నాడులు ఉంటాయి కదా మైండ్లో, అవన్నీ సరి చేసుకొని మళ్ళీ బయటికి రావడం అంటే అంత ఈజీ కాదు. సరే, ప్రాణాలతో అయితే ప్రస్తుతం ఉన్నాడు కాబట్టి కొంచెం రిలాక్సేషన్ అల్లు అర్జున్కి అయితే ఉంటుంది. అల్లు అర్జున్ ఖచ్చితంగా దీన్ని అబ్జర్వేషన్లో ఉండి అతనికి ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి చూద్దాం, మరి బెస్ట్ డాక్టర్స్ చూపిస్తే ఏమన్నా మెరుగుపడతాడేమో చూద్దాం. అలానే త్వరగా కోలుకొని అతని అన్నీ గుర్తు రావాలని అయితే కోరుకుందాం శ్రీతేజకి. చూద్దాం, ప్రస్తుతానికైతే మెయిన్ హాస్పిటల్ ఏదైతే సికింద్రాబాద్ కిమ్స్ ఉందో అక్కడ నుంచి డిశ్చార్జ్ చేసి నోరాకు సంబంధించిన హాస్పిటల్కి అయితే షిఫ్ట్ చేశారు. అతనైతే చాలామంది డిశ్చార్జ్ చేశారు కొంచెం సోషల్ మీడియాలో కొంచెం అడవుడి చేస్తూ ఉన్నారు. డిశ్చార్జ్ చేసింది ఇంటికి కాదండి, అతన్ని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పటికి కూడా అతనికి ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాడు, వాళ్ళ నాన్నగారిని ఎవరిని అయితే గుర్తుపట్టలేకపోతున్నాడు ప్రస్తుతానికైతే. చూద్దాం, మరి ఫ్యూచర్లో అతనికి అంత జ్ఞాపకం రావాలి, అలానే మంచిగా సరే హాస్పిటల్ నుంచి పూర్తిగా డిశ్చార్జ్ కావాలని కోరుకుందాం.